అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 25వ తారీఖు ఆగస్టు నెల 2024 నుంచి 31వ తారీఖు ఆగస్టు నెల 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుంటూ ఈ వారంలో జరగబోయే చాలా పెద్ద పరిణామాలు మీకు ముందే తెలుసు. సూర్యుడు ఇప్పుడు సింహరాశిలోకి వచ్చేసాడు. అలాగే కుజుడు 27వ తారీఖు వృషభ రాశిలో అనేక రోజులు ఉండి ఇప్పుడు మిథున రాశిలోకి వస్తున్నాడు. శుక్రుడు ఆల్రెడీ కన్యా రాశిలోకి వచ్చేసాడు. శుక్రుడికి కన్యా రాశి అనేది నీచ స్థానం అన్నమాట. మరి ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు ఇస్తాయి ఇలాంటి మార్పులు? అలాగే చంద్రుడు వచ్చేసి మనకి మేషరాశిలో ఉన్న భరణి నక్షత్రం నుంచి మొదలుపెట్టి పునర్వసు నక్షత్రం దాకా వెళ్తున్నాడు అనమాట. ఈ ప్రయాణంలో కూడా 3 రాశులు మారుతున్నాడు. దాని ఫలితాలు కూడా ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం. ఈ వారం అంతా కూడా పెద్దవాళ్ళకి తిథులు పెట్టాలంటే శ్రావణ మాసంలో సప్తమి నుంచి త్రయోదశి అనేది బహుళ పక్షం అంటారు. ఈ పక్షంలో పోయిన వాళ్ళ తిథులు గుర్తుంటాయండి. ఆ తిథుల నాడు ప్రత్యేకంగా పెద్దవాళ్ళని స్మరించుకుంటూ పిండ ప్రదానాలు అవి చేస్తుంటారండి. దానికోసం ఈ యొక్క తిథులు చెప్పడం జరిగింది. నక్షత్రం చూసుకుంటే భరణి నుంచి పునర్వసు నక్షత్రం, ఆదివారం నుంచి శనివారం వరకు ఈ వార ఫలాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ వారంలో గ్రహ సంచారాన్ని బట్టి రాహు వచ్చేసి మీన రాశిలో, గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, అలాగే బుధగ్రహం వక్రంలోకి వెళ్ళిపోయిందండి. అలా బుధుడు వచ్చేసి కర్కాటక రాశిలో, సూర్యుడు సింహరాశిలో, కేతు వచ్చేసి కన్యా రాశిలో, శుక్రుడు కన్యా రాశిలో ఉన్నాడు. అలాగే శని వచ్చేసి కుంభరాశిలో సంచరిస్తున్నారు. మరి ఈ పరిస్థితిని బట్టి, గ్రహాల స్థితిని బట్టి ఈ 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుంటూ ముఖ్యంగా ఈరోజు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఏ గ్రహ రాశి వాళ్ళకి ఎటువంటి భార్య అనేది వస్తుంది, ఆ భార్య ఎలా ఉంటుంది అనేది రాశి నుంచి చూద్దాం. మనం జనరల్గా లగ్నం నుంచి చూస్తాం, కానీ ఈశ్వరి రాశి నుంచి కూడా మనం ఆ విషయంలో కాస్త ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దామండి. ముఖ్యంగా మీరందరూ కూడా ఈ వారం రోజులు టైం కానీ, 10 రోజులు, నెల రోజులు లేదా సంవత్సర ఫలితాలు కాకుండా మీ జీవిత ఫలాలు ఎలా ఉంటాయి అంటే మీ జీవితంలో ఉన్నటువంటి దశ ఎలాంటిది, ఏ ఇంట్లో పుట్టారు, ఎలా పుట్టారు, ఎందుకు ఎలా డెవలప్ అవుతారు, మరి వెనకబడతారా, ముందుకెళ్తారా, గతంలో ఉన్నట్టుగానే ఇంకా కిందకి పడిపోతారా, లేదా ఉన్నత స్థితిలోకి వెళ్తారా, ఒకవేళ ఉన్నత స్థితికి వెళ్ళాలంటే ఏం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది, గ్రహాలని ఏ విధంగా మనం అనుకూలంగా మార్చుకోవచ్చు, ఇలాంటివన్నీ కూడా జ్యోతిష శాస్త్రంలో చాలా గొప్పగా చెప్పొచ్చు అన్నమాట. కాబట్టి మీరందరూ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని నాకు పంపించండి. మీ జాతకం మొత్తం కూడా బ్రహ్మాండంగా రెడీ చేసి మీతో నేను ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు 50 పేజీలు మెయిల్ చేయడమే కాదు, 20 నిమిషాల రికార్డింగ్ని మీరు ఎప్పుడు కూడా అప్పుడప్పుడు వినొచ్చు. అందులో ఎన్ని విషయాలు ఉంటాయంటే అసలు మీ పేరు ఏ అక్షరంతో వస్తే బాగుండేది, మీరు పుట్టినటువంటి నక్షత్రం ఎలాంటిది, లగ్నం ఎలాంటిది, రాశి ఎలాంటిది, అలాగే మీ గణము దేవగణమా, రాక్షస గణమా, మానవ గణమా, లేదా మీ నాడి మధ్య నాడియా, అంత్య నాడియా, ఆది నాడియా, మీ లక్కీ నెంబర్ ఏమిటి, ఏ ఏ సంవత్సరాల్లో మీకు బాగా కలిసి వస్తాయి, ఏ వారాలు మీకు మంచిది, ఏ వారాలు మంచిది కాదు, ఏ దిక్కు, ఏ దిశ మీకు మంచిది, ఏ దిశ మంచిది కాదు, ఇలాంటివన్నీ కూడా అనేక శుభవార్తలతో కూడినటువంటి జాతకం చెప్పడం జరుగుతుంది. మీరందరూ కూడా జీవితాంతం దాన్ని మీతో పెట్టుకోవచ్చు. చక్కటి పరిహారాలు చెప్తాను. ఇకపోతే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళందరూ కూడా ముఖం కనిపించే ఒక ఫోటో, ఆడవాళ్ళు ఎడమ చేయి కూడా, మగవాళ్ళు కుడి చేయి ఫోటోలు పెట్టండి. మీ జాతకాలు రెడీ అవుతే మీతో నేను ఫోన్లో మాట్లాడతాను. కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా 25వ తారీఖు ఆగస్టు నుంచి 31వ తారీఖు ఆగస్టు వరకు కానీ చూసుకుంటే ఈ వారమంతా కూడా చంద్రగ్రహం యొక్క స్థితి కానీ చూసుకుంటే మేషరాశి నుంచి వృషభ రాశి, ఆ తర్వాత మిథున రాశిలోకి ప్రయాణిస్తున్నాడు. ఓకే, సోమ, మంగళ, బుధ, గురువారాలన్నీ బాగా కలిసి వస్తాయి అన్నమాట. మరి ఈ 4 రోజుల్లో మీరు చేయాల్సిన పనులన్నీ, శుభకార్యాలు అటెండ్ అవ్వటం, అందరితో చనువుగా ఉండటం, ప్రశాంతంగా ఉండటం, ఆనందంగా సంతోషంగా అన్ని పార్టీస్లో ఎంజాయ్ చేస్తారు. కానీ ఈ వారం అంతంలో కాస్త తగ్గించుకుంటే మంచిది. అలాగే ఈ వారం కానీ చూసుకుంటే మీకు ధన ఆదాయం చాలా బాగుంది, పర్మనెంట్ అనమాట. చాలా మంచి ఆదాయాన్ని కలిగి ఉండడం, కుటుంబంలో చాలా సంతోషం, ఆనందం, ఎంజాయ్ బాగా ఉండి, పిల్లల చదువులో బాగా డెవలప్మెంట్, పురోగతి, వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ఎన్ని చాలా బాగా చేస్తారు. అలాగే మీ బంధువుల, స్నేహితుల సహాయ సహకారాల విషయానికి వస్తే తక్కువ ఉంటుందన్నమాట. అలాగే మీ జాతకంలో వచ్చేసి చిన్న టెన్షన్స్ పెట్టుకుంటారు ఈ వారంలో. అలాగే విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర ఏదైనా సరే కొనడానికి అస్సలు బాగాలేదన్నమాట. ఎందుకంటే శుక్రుడు నీచ స్థితిలో పడ్డాడు కాబట్టి, కన్యా రాశిలో ఉన్నాడు కాబట్టి తల్లి ఆరోగ్యం కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మరి అలాగే విలువైన ఈ యొక్క పిల్లల యొక్క చదువు విషయం కానీ, వాళ్ళ యొక్క దూర విద్య కానీ,
వాళ్ళు విదేశాలకు వెళ్తామంటారు కదండి, అవన్నీ కూడా మీకు 26 వరకు బాగుంటాయి. 27 నుంచి అవన్నీ నెగిటివ్ అవుతాయి అన్నమాట. నెగిటివ్, అరే అనుకున్నాం ఒకటి జరిగింది ఒకటి, ఇదేంటి ఇట్లాగే అన్నీ వెనక్కి వచ్చేస్తుంది పరిస్థితి రాకుండా మీరందరూ జాగ్రత్తగా తీసుకోవడం మంచిది. మరి కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా ఆరోగ్య సమస్యలు కానీ చూసుకుంటే వీళ్ళకి బ్రహ్మాండమైన ఆరోగ్యం ఉంటుంది, శత్రువులు పెద్దగా ఉండరు, అప్పుల బాధలన్నీ బయటపడతారు, అన్ని రకాలుగా శుభాలు ఉన్నాయండి. భార్య భర్తల మధ్య మాత్రం కర్కాటక రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే అష్టమ శని ఖచ్చితంగా సినిమా చూపిస్తాడండి. ఈయన అష్టమంలో 2.5 సంవత్సరాలు ఉంటాడు, ఆల్రెడీ సంవత్సరంన్నర అయిపోయింది, ఇంకో సంవత్సరం ఉంటాడు. కాబట్టి మనం అనవసరంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు కాస్త డైవర్స్ దాకా లాక్కెళ్ళిపోయి పుట్టింటికి పారిపోవడం, ఇవన్నీ గొడవలు అవుతాయి. ఇవన్నీ కాకుండా ఉండాలంటే తక్కువ మాట్లాడడం మంచిది. మనము ఒక ఫ్రెండ్తో ఉన్నప్పుడు ఎలా ఉంటామండి, అలా ఉంటే సరిపోతుంది భార్యతో. అంతేగాని వాళ్ళ పర్సనల్ మ్యాటర్లు, వాళ్ళ అమ్మా నాన్నల విషయాలు, ఈ తొక్క విషయాలు, ఆ తోలు విషయాలు, వాడు నవ్వాడు వీడు ఏడిచాడు, ఈ పనికిరాని సోదంతా పెట్టుకొని కోర్టు చుట్టూ తిస్తారు మూర్ఖంగా. అరే ఒక ఫ్రెండ్తో ఉన్నట్టు ఉండండి, మ్యాటరే లేదు అక్కడ. నచ్చితే కలిసి ఉండండి, లేకపోతే దూరంగా ఉండండి, ఒకే ఇంట్లో ఉండండి, ఒకరి తోడు ఒకరు అంతే. అలాగే మీకు పార్ట్నర్షిప్ అనేది ఈ వారం అస్సలు కలిసి రాదు. అలాగే మీకు అదృష్టంగానే చూసుకుంటే బాగుంది, తండ్రి సహకారం బాగుంది, పెద్దల సహకారం బాగుంది, ధర్మం ఉంది, అన్ని రకాలుగా మేలు అవుతుంది. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా 26వ తారీఖు వరకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు అన్నీ బాగుంటాయి. 27 నుంచి అస్సలు బాగోదు. అలాగే లేనిపోని ఎంత మంచి చేసినా, ఎంత వర్క్ చేసినా, ఎంత గొడవ అయినా ఇబ్బందులు బాగా ఏర్పడతాయన్నమాట. కాబట్టి ఉద్యోగస్తులు కర్కాటక రాశి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. శుక్రుడు సహకరించట్లేదు కాబట్టి వ్యాపారంలో నష్టాలకి బాగా తావు వస్తుంది. కాబట్టి వ్యాపారస్తులు కర్కాటక రాశిలో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. ఖర్చుల విషయానికి వస్తే ఖర్చులు ఈ మధ్య తగ్గింది, మళ్ళీ ఇప్పుడు బాగా పెరిగిపోయే అవకాశాలు కూడా లేకపోలేదు. మరి కర్కాటక రాశి వాళ్ళ యొక్క జాతకంలో భార్య ప్లేస్ ఎలా ఉంటుంది అని కానీ ఆలోచిస్తే కర్కాటక రాశికి కాబోయే భార్య కానీ లేదా భర్త కానీ చాలా చురుకైన వాళ్ళు, చాలా కష్టపడే తత్వం ఉన్నవాళ్ళు, చాలా కృతజ్ఞతా భావం, అంటే ఎవరైనా ఏదైనా సహాయం చేస్తే జీవితంలో మర్చిపోరట వాళ్ళు. అది ఆడగాని లేదా మగగాని కర్కాటక రాశి వాళ్ళు వచ్చేసరికి అలాంటి భర్త భార్యలు వస్తారట. మరి పార్ట్నర్షిప్ చాలా బాగుంటుంది, ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారట. బాగా కష్టపడ్డం అంటే లో లెవెల్లో నుంచి కష్టపడి వచ్చిన వాళ్ళు అనమాట, భార్య కానీ భర్త కానీ. అందుకే కర్కాటక రాశి వాళ్ళ అదృష్టం ఏంటంటే వాళ్ళు ఎట్టి స్థితిని కూడా, ఎట్టి పరిస్థితిని కూడా తమకు అనుకూలంగా మార్చుకునేటువంటి తెలివైన వాళ్ళకు ఈ యొక్క కర్కాటక రాశి వచ్చేటువంటి భార్య లేదా భర్త. ఇలాగా జాతకాన్ని అద్భుతంగా చెప్పొచ్చు. వీళ్ళకి మనస్సు అంటే కర్కాటక రాశి కదండి, వీళ్ళు ఎక్కువ ఆలోచిస్తుంటారు. వీళ్ళ కష్టాలు వీళ్ళ నష్టాలు అన్నీ కూడా భర్తతో భార్యతో డిస్కస్ చేస్తూ ఉంటారన్నమాట. అప్పుడు ఈ ఆపోజిట్ మకర రాశికి సంబంధించినటువంటి భార్య లేదా భర్త వీళ్ళు ఏం చేస్తారంటే అర్థం చేసుకుంటారు. వీళ్ళని అర్థం చేసుకుని మరి వాళ్ళని పూర్తిగా వీళ్ళు సపోర్ట్ చేస్తూ ఓదారుస్తుంటారనమాట. మరి జాతకం పట్ల మీకు ఏమైనా డౌట్ ఉండి ఏమైనా ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి, నేను మాట్లాడతాను.